హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న కథ చెప్పనా. అనగనగా ఒక రైతు. ఆ రైతు తన రోజు తన పొలంలో పని చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ రైతు ఉదయాన్నే చేనుకి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో చిన్న కోతి పిల్ల దొరికింది. అయ్యో, ఈ కోతి పిల్లకి ఎవరు లేరే అని తన వెంట తీసుకొని ఆ రైతు ఇంటి పని, వంట పని, చేలో పని అన్నీ నేర్పిస్తాడు. దానితో పాటుగా అతని పంట రక్షణ కోసం అతని కాడ ఒక తుపాకీ ఉన్నది. ఆ తుపాకీని ఎలా పేల్చాలో కూడా ఆ కోతి పిల్లకి నేర్పించాడు. ఒకరోజు రైతు ఉదయం నుంచి సాయంత్రం దాకా తన చేలో కష్టపడి నీరసించి నిద్రిస్తున్న సమయంలో మరి ఆ ఒక్క రైతులోనికి ఒక ఈగొచ్చి వాలుతూ ఉంటుంది. అది గమనించిన కోతి ఆ ఈగని అటు ఇటు తోలుతూ ఉంటే ఆ ఈగ వెళ్లకుండా రైతు మీదనే వాలుతుండేసరికి ఈ కోతి పిల్లకి కొత్తగాని కోపం వచ్చేసింది. ఏం చేయాలా అనుకొని ఆలోచిస్తుంటే టక్కున తుపాకీ కనిపించేసింది. కాంతుని, ఏమి నువ్వు మా యజమాని పైన వాళ్తావా, నీ అంతు చూస్తానని ఆ యజమాని పైన వాలిన ఈగని షూట్ చేసేసి ఏముంది, ఆ శబ్దం దెబ్బకి ఈగ ఎగిరిపోయింది. రైతుకి గాయమైపోయింది. అందుకని మరి కొన్ని విద్యలు కొంతమందికి నేర్పాలి. ఎవరికి పడితే వాళ్ళకి నేర్పితే ఇలాగని అనర్థాలు జరుగుతాయని ఆ రైతుకి కనువిప్పు కలిగింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫ్రెండ్ తెలుసా సరే.